భాగ్యనగర వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. అటు టైంకు రాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్డినరీ బస్సులు వేసి 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, స్పెషల్ బస్సుల పేరుతో ఆర్డినరీ బస్సులు వేసి 50% పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు గొగ్గలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఇటు సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లన్నీ కూడా రద్దీగా మారాయి. సో ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లు అయితే పూర్తిగా మొత్తం కూడా ఉదయం నుంచి కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులే మనకు కనిపిస్తారని చెప్పొచ్చు. దాదాపు లక్షలాది మంది ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే చూసుకుంటే దాదాపు వేల సంఖ్యలో ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ రోజు కూడా అంతకు రెట్టింపుగా ప్రయాణికులు అయితే వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ప్రస్తుతం మనం సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదైతే ఏబీ స్క్రీన్ లో కూడా మొత్తం కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ప్లాట్ఫామ్స్ దగ్గర అంతా కూడా ఎటు చూసుకున్నా కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా రద్దీ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో చిన్న చిన్న పిల్లలతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఏదైతే రిస్క్ అయినా పర్వాలేదు, రిజర్వేషన్ దొరకకపోయినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరికైతే వెళ్ళి తీరుతామనే ఉద్దేశంతో మాత్రము సో పెద్ద ఎత్తున ఇటు ప్రయాణికులందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళడానికి అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి దాదాపు 6 లక్షల మంది వరకు ఏదైతే ఇటు ఆర్టీసీ ద్వారా వెళ్ళినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే వెయిటింగ్ జరుగుతుంది. మరోవైపు ఇటు ప్లాట్ఫామ్స్ దగ్గర చూసుకుంటే మొత్తం కూడా రద్దీ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒకటేసారి బస్సు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్లో చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ దగ్గర ఒక్కసారి ఎక్స్ప్రెస్ బస్ కానివ్వండి, స్పెషల్ బస్ పెట్టిన వెంటనే సో మొత్తం కూడా రద్దీ, హ్యూజ్ క్రౌడ్ అయితే మనకు కనిపిస్తుంది. అందరూ కూడా తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం ఏబిఎస్ స్క్రీన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీ చూడొచ్చు. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ ఎంత ప్లాట్ఫామ్ దగ్గర ఏర్పాటు చేశారు మనం చూడదు. ఎందుకంటే పేపర్ జరుగుతున్న క్రమంలో అందరూ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్లాట్ఫామ్ దగ్గర ఒక్కసారిగా ఎక్స్ప్రెస్ బస్ డీలక్స్ బస్సులు పెట్టిన వెంటనే ఒక్కసారిగా అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. దాదాపు రిజర్వేషన్ అన్ని కూడా 4 రోజులు ముందుగానే అందరూ చేసుకున్నారు. సో ఈ రోజు రేపు కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నుంచి దాదాపు రైల్వే కానివ్వండి బస్సుల ద్వారా 35 లక్షల మంది కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరేందుకు రిజర్వేషన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్నారు. అందులో బాగానే మనము చూస్తున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ట్రైన్ ఏ విధంగా ఉంది అని చూస్తే అర్థమవుతుంది. పోలీసులు ఏదైతే వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఒక్కొక్కరిగా ఎత్తిస్తున్నారు. ఎందుకంటే తోకలాట జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 12 చోటు దగ్గర కూడా ఒకటి గందరగోళం చేస్తుందని చెప్పవచ్చు. సో ఒక్కసారిగా ఆర్డినరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు మెట్రో డీలక్స్ బస్సులు పెరుగుతున్న క్రమంలో అది రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఆ ఆర్డినరీ బస్సు కానీ మహాలక్ష్మి బస్సు ఏదైతే ఒక్కసారిగా ప్రయాణికులు వెళ్తున్నటువంటి క్రమంలో తోకలాట చేస్తున్న పరిస్థితి కూడా ఇది ఆ బస్ స్టాండ్ దగ్గర మనకు కనిపిస్తుంది. చూడొచ్చు క్రౌడ్ ఏ విధంగా ఉందని మనకి చూస్తే అర్థమవుతుంది. అందరూ కూడా రిస్కైన పరమానేది సొంతంలో పడాలనే ఉద్దేశంలో పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతమే చూస్తున్నాము. బస్సు అంతా కూడా లోపలిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆర్టీసీ దాదాపు 6,432 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఏ రకం సరిపోతుందని చెప్పచ్చు. అంచనాలకు మించి ప్రయాణికులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రతిసారి
వినోదంగా వెళ్తూ ఉంటారు. ఈసారి మాత్రమే అంతకు మించి అంటే ప్రతి ఏడాది కూడా వెళ్ళేటటువంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈసారి మరింత వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలతో అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో అందరూ కూడా సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మన ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర కూడా చూద్దాము. ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర కూడా వెళ్దాము. ఇక్కడ మొత్తం ఎంజీబీఎస్ లో దాదాపు 30కి పైగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఏ ప్లాట్ఫామ్ దగ్గర చూసుకున్నా కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులే మనకు కనిపిస్తున్నారు. వచ్చేటటువంటి ప్రయాణికులను కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు పోలీసులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తోపులాట జరగకుండా, ఎందుకంటే ఒకటేసారి ఆర్డినరీ బస్సులు పెడుతున్నటువంటి క్రమంలో ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చాలా మంది కింద పడుతున్నారు, కొంతమంది గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఇటు ఆర్టీసీ పోలీసులను ఏర్పాటు చేసింది, దాంతోపాటు ఆర్టీసీ సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులే మనకైతే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు విజయవాడ కానివ్వండి, గుంటూరు, దాంతోపాటు విశాఖపట్నము, ఈ బెంగళూరు, ఈ మార్గాల్లో వెళ్ళేటటువంటి ప్లాట్ఫామ్స్ దగ్గర ఎంజీబీఎస్ దగ్గర అయితే పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఇటు ప్రయాణికులు కూడా గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం అయితే రద్దీ విపరీతంగా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు ప్లాట్ఫామ్స్ దగ్గర అలర్ట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తోపులాట జరగకుండా మనము చూస్తున్నాము. దాదాపు వందలాది మంది పోలీసులతో పూర్తిగా ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్లాట్ఫామ్స్ దగ్గర ఏదైతే ఒకేసారి బస్సు పెడుతున్నటువంటి క్రమంలో తోపులాట జరుగుతుంది. సో ఉదయం నుంచి కూడా దాదాపు 2-3 సార్లు అలాంటి సందర్భం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో జరగకుండా మాత్రమే పూర్తిగా ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర మాత్రం ఎక్కడికక్కడ కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జేబీఎస్ బస్టాండ్ దగ్గర కూడా అదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, అంతా కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ రెగ్యులర్గా ఇక్కడ నుంచి 40,000 నుంచి 50,000 మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. సో గత 2 రోజుల నుంచి చూసుకున్నా కూడా విపరీతంగా ప్రయాణికుల రద్దీ అనేది ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అయితే మనకు కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులు ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ నుంచి ప్రయాణం చేసినట్టు చెప్తున్నారు. సో అందులో భాగంగానే మనం చూస్తున్నాము. సో సొంతూళ్ళకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో అంతా కూడా కిక్కిరిసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా